హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక 10-15% రిటర్న్స్ కోసం అనమాట. సో ఎస్టర్డే వీడియో ఈరోజు చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియోలో మనం ఆ 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం, ఏదైతే కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తున్నాయి. ఇది 1 to 2 వీక్స్ హోల్డ్ చేసుకుంటే కనుక మనకి 10-15% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కొంత మంచి బ్రేక్అవుట్ స్టాక్స్, వాటి గురించి డిస్కస్ చేసే ముందు మార్కెట్ అనాలిసిస్ డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం మార్కెట్ అబ్జర్వ్ చేస్తే కనుక సో నిఫ్టీ ఆల్మోస్ట్ 223 పాయింట్స్ అంటే 1% దాకా కూడా పెరిగిందనమాట. సో షార్ప్ ర్యాలీ కనిపించింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఆల్మోస్ట్ 1200 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 2.5% దాకా కూడా మార్కెట్లో ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది ఈరోజు చాలా బాగా పెరిగిందనమాట. రీజన్స్ ఏంటి అని డిస్కస్ చేసే ముందు మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎస్టర్డే వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. మార్కెట్ కొంత పాజిటివ్ సెంటిమెంట్ ఉండే ఛాన్స్ ఉన్నాయి. అంతేకాకుండా మార్కెట్ కనుక 22,500 బ్రేక్ అయితే కనుక షార్ప్ ర్యాలీ కనిపించవచ్చు అని కూడా మనం ఎస్టర్డే వీడియోలో డిస్కస్ చేసాం. సో ఒకవేళ చూడకపోయింటే ఎస్టర్డే వీడియో మార్నింగ్ అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం డిస్కస్ చేసాం. 48,000 లెవెల్ పైన కనుక మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే కనుక సో షార్ప్ ర్యాలీ కనిపించే ఛాన్స్ ఉంది. ఈ వీక్లో మనకి 49,000 లెవెల్కి వెళ్ళే ఛాన్స్ అని చెప్పుకున్నాం అనమాట. బట్ సింగిల్ డేలో మనకి ఇది సో 49,000 లెవెల్ ఈజీగా రీచ్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 1200 పాయింట్స్ గెయిన్ అయిందనమాట. సో కొంత సైడ్ వేస్ ఓపెన్ అయినా సరే షార్ప్ ర్యాలీ కనిపించింది అనమాట. 10 AM తర్వాత నుంచి మార్కెట్ కంటిన్యూస్ పాజిటివిటీ కనిపించింది అనమాట. సో ఎవ్రీ ప్రీమియం మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో 5x 6x రిటర్న్స్ కూడా ఇచ్చిన ప్రీమియమ్స్ ఉన్నాయన్నమాట. సో చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది. సో ఇంకా మార్కెట్ పెరగొచ్చా మనం అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ అయితే కనుక సో 49,000 ఏదైతే ఉందో రెసిస్టెన్స్ ఈరోజు మనకి అది బ్రేక్ అవ్వడం జరిగింది. ఒకవేళ 49,000 లెవెల్ పైన కనుక రేపు సస్టైన్ అవ్వగలిగితే కనుక ఈజీగా మనకి 49,500 50,000 లెవెల్స్ ఈ వీక్లో మనకి టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే నిఫ్టీకి వచ్చేసరికి నిఫ్టీ కనుక సో ఏదైతే మనం చెప్పుకున్నాం 22,500 అనేది అది ఈరోజే బ్రేక్ అయింది. ఒకవేళ 22,000 లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక సో 22,500 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక రేపు మనకి ప్రీవియస్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో 2,780 అనేది 22,780 అనేది 22,800 లెవెల్స్ దాకా కూడా మనకి మార్కెట్ ఈజీగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా షార్ప్ ర్యాలీ కనిపిస్తే సో 23,000 లెవెల్ కూడా మనకి టచ్ చేసే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో ఇది మనకి నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. అలాగే ఈ వీడియోలో మనం ఏదైతే ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం 1 to 2 వీక్స్ కోసం అనమాట. ఎందుకంటే ఇవి కొంత స్లోగా మూవ్ అవుతున్నాయి, బట్ మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వస్తారు మనకి వేదాంత గైస్. రీసెంట్ టైమ్స్లో వేదాంత ఆల్మోస్ట్ 275 రూపీస్ దగ్గర నుంచి షార్ప్ ర్యాలీ కనిపించింది అనమాట. సో స్టిల్ మనకి పాజిటివిటీ కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్లో ఇది మనకి 400కి అరౌండ్గా టెస్ట్ చేసి అక్కడి నుంచి కొంచెం కింద పడింది. మళ్ళీ కూడా లాస్ట్ 4 days బట్టి చాలా మంచి ర్యాలీ కనిపిస్తుంది అనమాట. సో అబ్జర్వ్ చేయండి, రేపు కనుక కొంత పాజిటివిటీ ఉంటే కనుక సో లేదా కొంత ఫాలో అవుతుంటే కనుక 390 నుంచి 400 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ టార్గెట్ మనకి 420 పెట్టుకోవచ్చు అనమాట. సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 440 నుంచి 450 మన సెకండ్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ 2 రీజన్స్ మనకి టార్గెట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. 1 to 2 వీక్స్ కోసం హోల్డింగ్ కోసం అనమాట. సో మనం 365 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి వేదాంత గురించి గైస్ ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయిందనమాట. కొంత బ్యాంకింగ్ స్టాక్స్ పాజిటివ్ ఉన్నాయి. సో ఈ స్టాక్ కూడా కొంత పాజిటివ్ కనిపించే ఛాన్స్ ఉంది. రీసెంట్ టైమ్స్లో 135 రూపీస్ దగ్గర నుంచి చాలా బాగా పెరిగిందనమాట. రేపు అబ్జర్వ్ చేయండి 150 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ మనకి 163 నుంచి 165 మన ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు అనమాట. స్లో మూవింగ్ స్టాక్, అందువల్ల 1 to 2 వీక్స్లో మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. సెకండ్ టార్గెట్ 175 మనం పెట్టుకోవచ్చు అనమాట. సో 150 నుంచి 155 రీజన్స్లో మనం అక్యూములేట్ చేసుకోండి. సో పెట్టుకుంటే కనుక స్టాప్ లాస్ 135 బిలో పెట్టుకోండి. లేదు అంత రిస్క్ చేయలేము అనుకుంటే కనుక 140 బిలో అయినా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి లెమన్ ట్రీ గైస్. షార్ప్ ర్యాలీ కనిపిస్తుంది లాస్ట్ 3 days బట్టి. మేజర్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో లాస్ట్ ఫ్యూ టైమ్స్ ఆల్మోస్ట్ 3 to 4 times అనేది 145 రెసిస్టెన్స్ టెస్ట్ చేసింది అనమాట. అది ఈరోజు బ్రేక్ అయింది. రేపు కనుక 145 పైన సస్టైన్ అయితే కనుక అక్యూములేట్ చేసుకోండి. మినిమం 155 మన ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు, 165 సెకండ్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు అనమాట. 135 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట లెమన్ ట్రీ. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎక్సికామ్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ సో షార్ప్ ర్యాలీ కనిపిస్తుంది. ఇది కూడా మేజర్ రెసిస్టెన్స్ దగ్గర క్లోజింగ్ ఇచ్చింది అనమాట. ఈరోజు ఆల్మోస్ట్ ఈ స్టాక్లో మేము అరౌండ్గా సో 6% దాకా కూడా రిటర్న్స్ అనేది తీసుకున్నాం అనమాట. సో స్టాక్ చాలా బాగా పెరిగింది. ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మేము అరౌండ్గా 294 రూపీస్ దగ్గర మేము అరౌండ్గా తీసుకున్నాం అనమాట. అక్కడి నుంచి స్టాక్ ఆల్మోస్ట్ సో మేము తీసుకున్న దగ్గర నుంచి 312 314 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. ఇంకా కూడా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అబ్జర్వ్ చేయండి రేపు కనుక సో ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ 300 లెవెల్ టెస్ట్ చేసి పడడం జరిగిందనమాట. అందువల్ల రేపు అబ్జర్వ్ చేయండి. సో ఒకవేళ కొంచెం కింద పడి రివర్సల్ ఏమైనా వస్తే కనుక 295 నుంచి 300 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఫస్ట్ టార్గెట్ 320 పెట్టుకోవచ్చు. సో సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 335 రీజన్స్ మనకి పెట్టుకోవచ్చు అనమాట. 335 నుంచి 340 రీజన్ అనేది మనకి సెకండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది
ఇది మనకి సో ఎక్సికామ్ గురించి అనమాట. స్టాప్ లాస్ 270 సపోర్ట్ ఉంది, 270 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు గైస్. సో ఇది మనకి ఎక్సికామ్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జెమ్నా ఆటో. ఇది కూడా మేము ఇంట్రాడేలో ఈరోజు తీసుకున్నామాట, అరౌండ్గా 1.5% తీసుకున్నమాట. సో ఈరోజు షార్ట్ ర్యాలీ కనిపించింది. సో ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చింది అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ ఏమైనా ఫాల్ అవుతుంటే కనుక వెయిట్ ఫర్ 135 లెవెల్స్, 135 నుంచి 138 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోండి. లేదు పాజిటివిటీ ఉంటే వెంటనే యాడ్ చేసుకోవచ్చు అనమాట. 150 మన ఫస్ట్ టార్గెట్ కింద సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 158 నుంచి 160 సెకండ్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. 1 to 2 వీక్స్ కోసం మనం తీసుకోవచ్చు గైస్. 130 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోండి గైస్. సో ఇది మనకి 5th స్టాక్ అనమాట, జెమ్నా ఆటో. సో ఇవన్ మాట 5 స్టాక్స్ ఏవైతే కొంత పాజిటివిటీ కనిపిస్తున్నాయి. ఫస్ట్ వన్ వేదాంత డిస్కస్ చేసాం, కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. సెకండ్ వన్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ ఇండియా, థర్డ్ వన్ వచ్చేసరికి లెమన్ ట్రీ, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎక్సికామ్ అనమాట, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి జెమ్నా ఆటో ఫ్రెండ్స్. సో ఇవన్ మాట 5 స్టాక్స్ కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తున్నాయి. జెమ్నా ఆటో ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఉంది. కొంత ప్రాఫిట్ బుకింగ్ ఏమైనా జరిగితే రివర్సల్ వచ్చిన తర్వాత బై చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. అలాగే మీరు ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈరోజు మేము నిఫ్టీలో ఆల్మోస్ట్ 36% దాకా రిటర్న్స్ తీసుకున్నాం అనమాట. సో అలాగే బ్యాంక్ నిఫ్టీలో సో 2 కాల్స్ తీసుకున్నాం, దాంట్లో ఆల్మోస్ట్ సో 50-60% దాకా కూడా రిటర్న్స్ అనేవి తీసుకున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ ఈరోజు 100% రిటర్న్స్ అనేవి మేము ఈజీగా తీసుకున్నాం అనమాట. అలాగే మీ ఈక్విటీలో కూడా ఎక్సికామ్, జెమ్నా ఆటో వాటి గురించి తీసుకున్నామంట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.